షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న అసమానతలను తొలగించడానికి ఎన్డీఏ కూటమి చేపట్టిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోదీ గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. షెడ్యూల్డ్ కులాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సమానంగా పంపిణీ కాలేదన్న విషయం అందరికీ విదితమే. ఈ రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీలలో ఉన్న అందరికీ సమానంగా పంపిణీ కావాలని ఎంఆర్పిఎస్ చేపట్టిన ఉద్యమం పట్ల గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందించి వర్గీకరణ చేసింది. దాని ఫలితంగా షెడ్యూల్డ్ కులాలు ఉన్న 59 ఉపకులాలు కూడా విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, సంక్షేమ రంగంలో చాలా ఫలితాలు సాధించారు. రిజర్వేషన్ల ఫలాలు అన్నవి సమానంగా పంపిణీ చేయబడ్డాయి. దురదృష్టవశాత్తు న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదని చెప్పడంతో మళ్ళీ ఆ జీవో రద్దు చేయడం అయింది. దాని తర్వాత మాదిగలు, ఇతర షెడ్యూల్డ్ కులాలు ఉన్నటువంటి ఉపకులాలు కూడా చాలా బాధపడ్డారు. దాని తర్వాత మళ్ళీ ఉధృతాన్ని మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఒక్క కులం తప్ప 58 ఉపకులాలు కూడా కృష్ణమాదిగ వెంట నడిచి ప్రభుత్వాలకి వినతి పత్రాలను అందజేయడం, ఉద్యమాలని నిర్వహించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో రాష్ట్రాలకు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసే అధికారం ఉందని గత ఆగస్టులో తీర్పు రావడంతో మళ్ళీ షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న అన్ని ఉపకులాలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఆ దిశగా న్యాయస్థానం యొక్క తీర్పును అమలు చేస్తూ షెడ్యూల్డ్ కులాల్లో సమానత్వం సాధించడానికి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి వర్గీకరణ అన్నటువంటిది చాలా ఆనందదాయకమైన అంశము. దీనికి మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వర్గీకరణ అన్నది షెడ్యూల్డ్ కులాలలో ఏ ఒక్క కులం యొక్క విజయం కానీ మరొక